జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే ముగిసిపోయింది. అనుకున్న విధంగానే పెద్దగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదు కాకపోయినా ఒక 50% వరకు అయితే పోలింగ్ పర్సెంటేజ్ అయితే నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇక్కడ క్లియర్గా గెలుపోవడంలో సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చినాయి. సో మనం ఇప్పుడు బలాబలాల గురించి ఏ పార్టీ బలం ఎంత, ఏ పార్టీ బలహీనలు ఏంది అనే డిస్కషన్స్ ఇక పక్కకు పోయినట్టు అయిపోయింది. ఆల్రెడీ ఆ ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ ఓట్లకు సంబంధించిన ఫలితాలని విశ్లేషణ అయితే జరుగుతోంది. సో దాదాపుగా అన్ని సర్వేలు కూడా, సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ నెంబర్స్ అన్ని చూస్తే ఉంటే కూడా చాలా స్వల్ప తేడానే, అంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్యనే ప్రధానమైన పోటీ జరిగిందనే విషయం మనందరికీ తెలిసింది. దాంట్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జరిగినటువంటి ఈ పోటీలో స్వల్ప మెజారిటీతో అయితే ఏ పార్టీ అయినా గెలిచే అవకాశం ఉన్నట్టయితే కనబడుతుంది. ఓటింగ్ పర్సంటేజ్లో కూడా పెద్ద తేడా ఉన్నట్టు కూడా కనబడతలేదు. ఇక్కడ మనము జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. దీంతో సంస్థలన్నీ నివేదికలు విడుదల చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు గెలుపుపై ధీమాలో ఉన్నాయి. ఈ ఉప ఎన్నిక పోరులో హోరాహోరీగా తలపడ్డాయి. అయితే సర్వేలన్నీ ఒక పార్టీకి చేకొట్టినాయి, అదే కాంగ్రెస్ పార్టీ. సో అందరు కూడా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్టుగా అయితే వాళ్ళైతే క్లియర్గా లెక్కలైతే ఇవ్వడం జరిగింది. దాంట్లో సో బహుశా ఏమైనా జరగచ్చు అంటే మొత్తం ఫలితాలు తలకిందులయ్యే అవకాశం లేకపోయినా పర్సంటేజ్లు కొంచెం అటు ఇటుగా అయితే కావచ్చు. బట్ ఎటకేలకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేది అయితే ఇక్కడ క్లారిటీ వచ్చేసినట్టు అయితే మనం అనుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ చాణక్య స్ట్రాటజీ, మనందరికీ తెలుసు చాణక్య స్ట్రాటజీ కూడా బాగానే ఫేమస్. కాంగ్రెస్కు ఒక 46% ఓట్లు, బీఆర్ఎస్ పార్టీకి 43% ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది. ఇక భారతీయ జనతా పార్టీ అయితే మరీ దారుణంగా 6% ఓట్లట. వాళ్ళు డిపాజిట్ కూడా తెచ్చుకుంటారా లేదా అనే పరిస్థితికి అయితే పోయారు వాళ్ళు మొత్తానికైతే, ఎందుకంటే వాళ్ళంతగా పోటీలో కనబడలే కూడా. సో ఇక్కడ పోటాపోటీగా నడిచినటువంటి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్లో ఒక 46% అండ్ 43% చాణక్య స్ట్రాటజీ. అండ్ యాజ్ పర్ పీపుల్స్ పల్స్ శ్రీనివాస్ అనేది ఉంది కదా, వాళ్ళ సర్వే ప్రకారం కాంగ్రెస్కి ఒక 48%, బీఆర్ఎస్ ఒక 41%, ఇక్కడ కొంచెం ఇంకొక 6-7% అయితే అటు ఇటుగా పెంచారు. బీజేపీకి అవే 6% అన్నారు. ఇక నాగన్న సర్వే, సో ఇక్కడ నాగన్న సర్వే కనుక ఒకసారి చూసినట్టయితే నాగన్న సర్వే ఎవరికి చేయగొట్టింది? కాంగ్రెస్ పార్టీకి 47%, బీఆర్ఎస్ పార్టీకి 41%. సో వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నాయి. బీజేపీకి ఒక 8%. సో బీజేపీకి ఎటుపెట్టి ఒక 10% ఓట్లు కూడా ఎవరు చూపెట్టట్లేదు ఏ సర్వే, ఇటు నాగన్న సర్వే కానీ, ఇటు చాణక్య స్ట్రాటజీ కానీ, పీపుల్స్ పల్స్ ఆ సర్వే కానీ ఇవి కూడా చూపెట్టట్లేదు. ఇక ఆపరేషన్ చాణక్య 8,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ విజయం అని సర్వేలో తెలిపినట్లు పేర్కొన్నాయి. ఇక జనమైన్ సర్వే అని ఇప్పుడు ఒకటి బాగా ఇదైతుంది. జనమైన్ సర్వేలో కాంగ్రెస్కు ఒక 42%, 42.5%, బీఆర్ఎస్కు ఒక 41%. చాలా స్వల్ప తేడా. వీళ్ళైతే మరీ ఒక 2,000, 3,000 ఓట్లే, ఒక 2,500 నుంచి 3,000 ఓట్ల తేడా. సో 2,000 నుంచి 3,000 ఓట్ల తేడాతోటి కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనే అంచనానైతే ఇలా జన్మైన్ సర్వే అయితే చెప్తుంది. సో మొత్తంగా జూబ్లీ హిల్స్ పోరులో అయితే ఇక ఇందాక నేను ఒక వీడియో చేసిన ఖద్దరు సొక్కాలు గెలిచిన ఈ ఓటర్లు ఓడిపోయారని. ఓటర్లు ఎందుకు ఓడిపోయారంటే వాళ్ళు చక్కగా ఓటింగ్లో పార్టిసిపేట్ చేయలేదని. మెజారిటీ ఓటర్లు ఓట్లు ఇస్తలేరు కాబట్టి మెజారిటీ ప్రాంతాలను అట్లే వదిలేస్తున్నారు నాయకులంతా కూడా. లూలు మాల్ ఓపెనింగ్కి ఎగబడతారు, ఐఫోన్ల గురించి ఎగబడతారు, అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే ఎగబడతారు, రోడ్ల మీద ఎక్కడికక్కడ పండుకొని బోరుతారు. ఈ ఓట్లు వేయడానికి అయితే రారు. చదువుకున్న వాళ్ళు, బాగా బిల్డప్ ఇచ్చిన వాళ్ళు, సాఫ్ట్వేర్లు, వాళ్ళు వీళ్ళు నరకటోళ్ళంతా కూడా ఈ సెలవు ఇచ్చినా కూడా ఇవాళ ఓట్లు వేయడానికి అయితే ఓలేయాలి. సో ఏమున్నా బస్తీలల్లో పూట పని చేసుకుంటే కానీ పూట గడవడం వాళ్ళు ఇలా లీవ్ పెట్టుకొని ఆ పని కాడ చెప్పుకొని ఓట్లు అయితే వేసిరు. ఆ ఓట్ల శాతమే దాదాపుగా 50% అయితే అయి ఉంటుంది. మొత్తానికి జూబ్లీ హిల్స్ దీంట్లో ఎవరు గెలిస్తే రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఈక్వేషన్స్ తోటి మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేస్తుంది. ఇంట్లో పెద్దగా అవుతుంది. నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. ఈ 14 తర్వాత 14 తారీఖు ఫలితాలతోటి చాలామంది జాతకాలే మారిపోబోతున్నాయి, నుదుటి రాతనే మారబోతోంది. మరి ఏ పార్టీ తట్టాపుట్ట జరగబోతుంది, ఏ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఏ వ్యక్తుల మీద వ్యక్తిగతమైన ప్రభావం ఏ వ్యక్తుల మీద పడబోతుంది, వాళ్ళ పదవులకు వచ్చినటువంటి గండమేంది, మిగతా పార్టీలకు వచ్చినటువంటి గండమేంది, రాష్ట్ర రాజకీయాలు ఎలా మలుపు తిరగబోతున్నాయో 14 తారీఖు నాడని ఈ లోపలైతే చెప్పుకుందాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అందరూ ఊహించినట్టుగానే పోటాపోటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి కేక్ వాక్ అన్నారు ముందు. సో కేక్ వాక్ లాగా వాతావరణం లేకపోయినప్పటికీ గెలుపంచులకైతే కాంగ్రెస్ పార్టీ పోయింది. గెలిచే అవకాశం అయితే కనబడుతున్నట్టుగా ఈ సర్వేలు చూస్తే బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే కొట్లాడినట్టు లెక్క. బట్ ఆఖరికి
కాంగ్రెస్ పార్టీ అయితే గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి స్వల్ప మెజార్టీతోటైనా. సో మన రవిప్రకాష్ గారు అయితే ఒక 7-8 వేల ఓట్ల తేడా అని చెప్పారు. ఇంకా కొన్ని సర్వేలేమో 2-3 వేల ఓట్ల తేడా అని చెప్తారు. ఏది ఏమైనా ఆఖరికి సర్వేలు కొంచెం అటు ఇటు అయినా పర్సెంటేజ్లు అటు ఇటు అయినా 2,000 నుంచి 3,000 లేకపోతే 5-6 వేలు 10,000 ఓట్ల మెజార్టీతోటైనా నవీన్ యాదవ్ బయటపడే అవకాశం ఉన్నట్టు అయితే కనబడుతుంది. సో ఇది గెలిస్తే కనుక నిజంగానే కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం అని రేవంత్ రెడ్డి ఈయన ఎవరు కేటీఆర్ అన్నట్టుగానే ఇది కాంగ్రెస్ పార్టీకి పరీక్షనే అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి దీంట్లో పాస్ అని అనుకోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ వరకు అయితే చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ క్లీన్గా గెలిచినట్టయితే కనబడుతుంది.